ఓట్లు తొలగిస్తే గెలవలేరు బాబు, ఓటర్లను గెలవాలి. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు చాలా అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షానికి ఓట్లు లేకుండా చేసే కుట్రకు తెరలేపారు. ఈ దిక్కుమాలిన పని కూడా ప్రభుత్వ ఖర్చుతోనే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ ప్రతినిధులను దించేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే నెపంతో చంద్రబాబు ఈ టీంలను రంగంలోకి దించారు. ఈ టీం సభ్యులు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో పర్యటించి ప్రతి కుటుంబాన్ని సందర్శించి ప్రభుత్వ పథకాల అమలు తీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ అభిప్రాయ సేకరణలో ఎవరైనా ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తే వారి పేరు, ఓటర్ కార్డు నెంబర్ నమోదు చేసుకుని వాటిని మంత్రి నారా లోకేష్ కార్యాలయానికి పంపుతున్నారు. మంత్రి కార్యాలయంలోని సిబ్బంది వెంటనే స్పందించి ఆ పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న తీరిది. ఇప్పటికీ అనేక సందర్భాల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఓట్ల తొలగింపు అంశంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫిర్యాదుల మేరకే కేంద్ర ఎన్నికల సంఘం సిసోడియాను తొలగించి గోపాలకృష్ణ ద్వివేదిని నియమించింది. అయినా చంద్రబాబు ఈ కుట్రను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ కుట్ర నిన్న విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు బట్టబయలు చేశారు. అయినా ఓటర్ లిస్టులో పేర్లు తొలగించి ఎన్నికల్లో గెలవాలి అనుకోవడం 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య. ఓటర్ల మనసు గెలుచుకోవాల్సిన పాలకుడు ఓటర్ల పేర్లు తొలగించి గెలవాలనుకోవడం చంద్రబాబులో పెరుగుతున్న ఓటమి భయంతో పాటు ఆయన అసమర్థతను, దిగజారుడుతనాన్ని బయటపెడుతున్నారు. ఎన్నికల ముందు ఓటర్లను ఎలా ప్రలోభ పెట్టాలో తెలిసిన బాబు మరోసారి తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ కార్యక్రమాలు, కుట్రలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కూర్చుని తెలుగుదేశం అధ్యక్షుడిగా అధికారులతో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయిస్తున్నారు. దేశంలో చంద్రబాబు మినహా ఇలాంటి కక్కుర్తి పనులు చేసిన రాజకీయ నాయకుడు మరొకరు లేరు. ఇది చంద్రబాబు రికార్డ్. అయితే ప్రజాబలం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు పోవాలని కోరుకుంటున్నారు. నిన్ను నమ్మం బాబు అని ఎలుగెత్తి చెబుతున్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలని, అది చంద్రబాబులో ఇసుమంతైనా లేదని ప్రజలు గ్రహించారు. చంద్రబాబును అబద్దాల బాబుగా, యూటర్న్ అంకులుగా, అల్జీమర్స్ నాయుడిగా, వయోభారంతో ఉన్న చంద్రబాబుగా గుర్తించారు. ఆయన ఆ స్థానంలో ఉండేది ఇంకా కొన్ని వారాలే. అందుకే ఓటేసే రోజు కోసం ఓపిగ్గా ఎదురు చూస్తున్నారు. రాబోతున్నది ఓట్ల పండుగ, జరగబోతున్నది నరకాసుర వధ. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.